తూర్పుగోదావరి జిల్లా యానం ప్రాంతంలో దర్యాల తిప్ప సొసైటీ భూములు గోదావరి నదికి మధ్యలో పైప్లైన్ లీకేజీతో నదిలో గ్యాస్ వెలువడుతుంది. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 25 సంవత్సరాలు పాలించిన మల్లాది కృష్ణ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో యానం కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి దినేష్ కి విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీతో చేపలకు గాని ప్రజలకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని అన్నారు. సరుకులు సరఫరా చేస్తున్న ఓఎన్జీసీ సంస్థ వెంటనే పైప్లైన్ మరమ్మతులు చేపట్టాలని కోరారు. లీక్ అవుతుంది, ఒకసారి చూడండి. ఒకసారి దగ్గర కొట్టు ఏదైతే ఓఎన్జీసీ పైప్ లైన్ ఉందో ఇక్కడ భయంకరంగా లీక్ అవుతుంది. ఇక్కడ పట్టించుకునే ఎలా కొట్టు దగ్గర కొట్టు ఏం కాదు, ఏమవుతుంది, దగ్గర కొట్టు. యానం మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ ఓఎన్జీసీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే, దర్యాల తిప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాని పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది. దయచేసి ఒకసారి చూపించండి. ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది. ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం. అక్కడ పైప్ లీక్ అయింది, స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది, చూడండి ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ వస్తుంది.